హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో ఓ స్కూల్ నర్సరీ చదువుతున్న చిన్నారి పట్ల ఆ స్కూల్ ఆయా ఎంతో కర్కశంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షాపూర్ నగర్లోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బాలికను శనివారం స్కూల్ ముగిసిన తర్వాత ఆయా ఇష్టానుసారంగా కొట్టింది. అంతేకాదు చిన్నారిపై కాలు వేసి తొక్కుతూ అతి దారుణంగా హింసించింది. ఇంటికి వచ్చిన బాలికకు తీవ్ర జ్వరం రావడంతో తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో వారు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అయితే ఆయా కొడుతున్న సమయంలో పక్క భవనంలో ఉంటున్న ఓ యువకుడు సంఘటనను వీడియో తీశాడు. ఆ వీడియో కాస్త ఆదివారం వాట్సాప్ గ్రూపులో వైరల్ అవడంతో తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాలికకు స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాఠశాల ప్రిన్సిపల్తో పాటు యాజమాన్యానికి కూడా నోటీసులు పంపించారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే స్కూల్ గుర్తింపు రద్దు చేసి సీజ్ చేయాలని తల్లిదండ్రుల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. నేను డ్యూటీకి వెళ్ళి ఉన్నాను సార్. 5వ స్టెప్ పిల్లలకి పట్టుకెళ్తున్నాను సార్. దించేది పట్టుకొచ్చింది నా డ్యూటీ సార్. అయితే ఫస్ట్ స్టెప్ మంచిగా ఉన్నాను సార్ నా బిడ్డ. సెకండ్ స్టెప్ అప్పుడు నా బిడ్డ ఇట్లా అయి ఉంది సార్. ఏట్ అవుతున్నారు అనేసి వీడియో వదిలిన వాళ్ళు చెప్తే లేదా అంటే మరి పిల్లకి ఆవులు కొట్టలేదు, ఆయమ్మే కొట్టింది, మేము చూసాము, వీడియో తీసాము అనేసి వీడియో నాకు ఇచ్చారు సార్. ఎందుకు కొట్టిన మాయమే ఎందుకు కొడితే అంటే నేను కొట్టలేదు అనేసి అంటుంది సార్. లేదు సార్. ఎప్పటి నుంచి పని చేస్తున్నాడు? మేము 4 నెలలు అయింది వచ్చి హైదరాబాద్. ఆమె మాది ఒరిస్సా సార్. మాది ఒరిస్సా ఊరు. 4 నెలలు అయింది వచ్చి ఇక్కడికి ఆయమ్మ పని చేస్తున్నా. ఆ వీడియో తీసుకుని వెళ్ళి సార్ చూపించాను సార్. నా బిడ్డ అన్నది, అమ్మ నాకు ఆంటీ కొట్టేసింది, మరి సార్కి చూపించు, నాకు చాలా పెయిన్ అవుతుంది, వల్ల రక్తం వస్తుంది అమ్మ అనేసి నా బిడ్డ అన్నది సార్. అందము నేను సార్కే చూపించాను సార్ వీడియో తీసుకుని వెళ్ళి. మా సార్ అన్నారు, ఇన్ని సంవత్సరాలు అయింది, మరి ఏ కంప్లైంట్ రాలేదు, మరి నువ్వు ఎట్లా మా చెప్తున్నావు అనేసి మా సార్ నమ్మలేదు సార్ వీడియో చూపించిన సార్. ఈ అమ్మాయిని టాయిలెట్ తీసుకుపోయే క్రమంలో ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా తల తీసుకొని భూమికి బాదడం, చేతులతో కొట్టడం. చిన్నపిల్ల 4 సంవత్సరాల పిల్లను దాన్ని ఆ పక్క ఇంటి అతను వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో తీసి ఆ వీడియోను వాళ్ళ మదర్ షేర్ చేస్తే ఆ మదర్ ఆ వీడియో బేస్ చేసుకుని వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిండ్రు. దాని మీద మేము ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసి ఈ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కు బెస్ట్ ట్రీట్మెంట్ కొరకు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అమ్మాయి స్టేబుల్ గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ స్కూల్ యాజమాన్యం మీద, అదేవిధంగా ఆయా మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాం. దీన్ని మనం ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు వెరిఫై చేయాలి. ఇప్పుడు ఇద్దరు అందులో ఆయాగా పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క అమ్మాయినే ఆమె అరెస్ట్ చేసిందా, ఇట్లా క్రుయాలిటీగా చేసిందా, ఇంకా వేరే పిల్లల్ని ఏమన్నా ఈ విధంగా చేసిందా అనేది అన్ని